హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ వ్లాగ్లో అడోనియం ప్లాంట్ వేసాను అని చెప్పాను కదండి. 2 వేస్తే ఒకటే బ్రతికిందని చెప్పాను కదా. సో ఇదైతే కొంచెం కొంచెంగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిందండి. నేను అప్పుడు కాకుండా ఏంటంటే 2 ఒకసారి ఇది మంచిగా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత 2 షేర్ చేద్దాం అన్నట్టుగా ఇదేమో ఫస్ట్ తీసిన వీడియో. ఇదిగోండి, ఇప్పుడైతే చక్కగా మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చిందండి. మార్నింగ్ అయితే చాలా వర్షం కురిసిందనమాట. సో వర్షం అయిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది కూడా తీయకుండా నేను అలానే ఉంచి వీడియో అనేది తీసానండి. చక్కగా ఫ్లవర్స్ అనేది వచ్చినాయి. చాలా హెల్దీగా కూడా వచ్చిందండి కొమ్మ. సో ఫ్లవర్స్ అయితే మనకి స్టార్ట్ అయినాయి. ఇది రేఖ అండి, పింక్ కలర్లో రేఖ పూస్తుంది. సో పూసిన తర్వాత ఈ 3 కలిపి చెయ్యాలి అనుకున్నాను. అప్పటిదాకా ఆత్రం ఆగక మీకు చూపించేశానండి. పూసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నాకు తెలియదండి దీని నేమ్ వచ్చేసి. నా దగ్గర సింగోనియం ఉంది ఒకటి, గ్రీన్ కలర్ అనమాట. మీకు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు. నేను కూడా ఇది కూడా సింగోనియంలోనే ఇదొక ఒక రకమైనటువంటి వేరియేషన్ ఏమో అనుకుంటున్నాను. సో ఇది కూడా నేను సింగోనియం అని అనుకుంటున్నానండి. నేమ్ అయితే చూశాను కానీ అస్సలు మనకి ఎటు నుంచి ఎటు తిప్పినా కూడా తిరగనంటుందన్నమాట. నాలుక అలా ఉంది దాని పేరు. చూడడానికి మాత్రం సింగోనియం లానే ఉందిలేండి. కొత్తగా వేసుకున్నాను, చాలా బాగుంది కలర్ అది. నిన్న కారు తీసేశారండి, అందుకని వీలుగా ఉందన్నమాట ఇటు సైడ్ మొక్కలు చూడడానికి. ఇంకా కొత్తగా అంటే నేను ఇవి తెప్పించుకున్నానండి ఆన్లైన్లోంచి. స్టోన్స్ అనేది తెప్పించాను. ఆ స్టోన్స్ వేసి ఈ విధంగా మనీ ప్లాంట్ అనేది పెట్టుకున్నానండి. నాకు చాలా నచ్చింది స్టోన్స్ ఇవి. నేను ఆల్రెడీ చూస్తున్నానండి. మామూలుగా ఏదో మీషో చూస్తుంటే ఆఫర్లో 189 రూపీస్కి 5 కేజెస్ ఆఫర్ అనేసి పెట్టాడనమాట. నాకు ఎందుకో చాలా నచ్చింది. సర్లే ఎన్ని ఖర్చు పెట్టుకోవట్లేదు అని చెప్పేసి, ఇది యూజ్ఫుల్లే కదా మనకి, చక్కగా అలా వెళ్ళొచ్చినప్పుడు ఇలా వెళ్ళొచ్చినప్పుడు హాల్లో ప్రశాంతంగా ఉంటుందని. ప్రశాంతం కన్నా ఇంకేం కావాలి చెప్పండి. అందుకని నేను బుక్ చేసేసుకున్నాను. చాలా రాళ్లే వచ్చినాయండి. మామూలుగా అయితే నేను ఇది నా దగ్గర ఈ బుట్టలు అనేవి ఉన్నాయండి. వీటిని అయితే పెద్దగా ఏమీ వాడట్లేదు అనమాట. అందుకని కొంచెం బ్రౌన్ కలర్లోకి మ్యాచ్ అవుతాయి కదా, ఇంట్లోనే కదా అని చెప్పేసి మొత్తం వీటిల్లో అయితే నేను ఇలా గాజు గ్లాసుల్లోనూ జారుల్లోనూ వేసి మనీ ప్లాంట్స్ అనేది పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. వీటిని నాకు నచ్చిన ప్లేస్లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. మళ్ళీ నాకు లింక్ ఇవ్వడం అనేది కష్టమండి. ఎందుకంటే నేను ఆర్డర్ చేసిన ఫోన్ నా దగ్గర లేదు. ఇంకోండి స్టోన్స్ అయితే ఒక 2 కిలోస్ వరకు నేను యూజ్ చేసుకున్నాను. ఇంకా 3 కిలోస్ వరకు ఉన్నాయి. నాకు ఎలా అయినా యూజ్ అయిపోతాయిలేండి. ఎందుకంటే రేపొద్దున ఎప్పుడైనా ఇండోర్ ప్లాంట్స్ మట్టితో పెట్టుకుంటే పైన మల్చింగ్ చేసుకుని పెట్టుకోవడానికైనా బాగుంటాయి కదా. అందుకని నాకు ఎలాగైనా యూజ్ ఉంటుంది, 5 కేజెస్ కూడా ఉంటుంది అన్నట్టుగానే నేను పెట్టుకున్నాను. నేను ఉంచేసుకుంటానులేండి ఇవి. ఇదైతే నాకు ఆఫర్లో వచ్చిందండి. మామూలుగా అయితే కిలో 99 రూపీస్, 103 రూపీస్, 2 కిలోస్ ఇలా రకరకాల ప్రైజెస్ అయితే ఉన్నాయి. నాకు వాటన్నిటితోటి పోల్చుకుంటే ఇది నాకు చాలా మంచిగా వచ్చిందేమో అనిపించింది. అందుకని నేను ఇది బుక్ చేసుకున్నాను. వీటి వల్ల మనకి ఇంకా చాలా ఇయర్స్ వరకే యూజ్ ఉంటుందండి. సో మనం పెట్టిన డబ్బులు అయితే ఏం వేస్ట్ కాదు. మనం మరి ఏమీ భారీ అమౌంట్ అయితే ఏం పెట్టలేదు. జస్ట్ మనం రెగ్యులర్గా చేసుకునే ఖర్చుల్లోనే చిన్న ఖర్చే కదా అని పెట్టేశాను. ఈ రోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అండి. మేమైతే పెళ్లి రోజు చేసుకోము. మా అత్తయ్య గారు వాళ్ళకైతే అన్మ లేదు అంటారండి. కానీ మా అమ్మ అయితే ప్రతి ఇయర్ కూడా పెళ్లి రోజు అనేది చేసుకుంటుంది. ఎప్పుడు పెళ్లి రోజు చేసుకొని ఇలాగే చేసుకుంటారండి. ఇయర్ నాకు ఛానల్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. మా అమ్మ ముగ్గులు బాగా పెడుతుందండి. బాగా పెట్టడం ఎలా ఉన్నా కానీ బాగా కనిపించాలి అంటది. సో తనకి బాగా కనిపించేలాగా ముగ్గులు పెట్టుకుంది. మా డాడీ కూడా బాగా కనిపించేలాగా తోరణాలు అయితే కట్టుకున్నారు. ఇది వచ్చేసి శారీ అండి. మా అమ్మ కొంచెం బ్లాక్గానే ఉంటుంది. ఎప్పుడు ఎల్లో, బ్లూ, పింక్ ఇవే అయిపోతున్నాయండి. గ్రీను ఇంకా కొంచెం కలర్ తక్కువగా ఉంటే అవే కలర్స్ కింద ఉన్నాయి అనేసి నేను ఈ సారీ కలర్ అయితే తీసుకొచ్చాను. సపోటా కలర్లోకి వస్తుందేమో. ఈ బ్లౌజ్ అయితే ఇదిగోండి, మొత్తం అంతా కూడా ఎటు చూసినా ఒకే విధంగా ఉండేలాగైతే స్టిచ్ చేశాను అనమాట. నాకు ఎందుకో నేర్చుకోగా నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఇదే ఈజీ అనిపిస్తుందండి. మనకి బ్లౌజ్ పీస్లో ఉంటాయి కదా, అది సెల్ఫ్ తీసేసి ఈ విధంగా పైపింగ్ వేసేస్తున్నాను. నాకు చేతి పని చేసే కంటే కూడా హెమ్మింగ్ పట్టీ కంటే కూడా నాకు ఈ పైపింగే చాలా ఈజీగా ఉంటుంది. ఇన్విజిబుల్ అనమాట, చక్కగా ఉంటుంది. నేనే స్టిచ్ చేశానండి. శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి.
ఇంకా మరి మనం పెళ్ళోరి ఇంటికి వచ్చాం కదా, స్పెషల్స్ ఏంటో కూడా చూపిస్తాను రండి. బూరెలండి. మా అమ్మ అయితే పూర్ణం చేసి పెట్టేసింది రెడీగాను. నేనైతే ఎప్పుడు అంతేనండి, నాకు కావాల్సినవన్నీ చేసి పెట్టేస్తుంది. వచ్చి నేను ఇలా జస్ట్ వండేసి పక్కన పెట్టేసి తప్పుకుంటాను. ఆ కొంచెంకే నేనైతే పెద్ద అలసిపోయినట్టు బిల్డప్ ఇస్తానమాట వాళ్ళ ఇంటి దగ్గర. అదే మా ఇంటి దగ్గర అనుకోండి అన్నీ నేనే చేసుకుంటాను, మూసుకుని చేసుకుంటాను. అక్కడ మాత్రం ఏవేవో అలసిపోయాను అంటాను. ఇప్పుడైతే నేను బూరెలు వేస్తున్నానండి. జస్ట్ వేసే ముందు క్లిప్ మాత్రమే చూపించాను. సో ఇదిగోండి, బూరెలు గారెలు 2 వేసేసాను. మా అమ్మ ప్రతి ఇయర్ క్రిస్మస్కి, పెళ్లి రోజుకి, సంక్రాంతికి కంపల్సరీగా బూరెలు గారెలు అయితే వండుతుందండి. దివాళీకి అలా అయితే ఏదో ఒక్కటే చేస్తుంది. 2 మాత్రం కంపల్సరీగా పెద్ద పండుగ రోజున బూరెలు, కనుమ రోజున గారెలు ఖచ్చితంగా వేస్తుంది. క్రిస్మస్కి అయితే బూరెలు గారెలు, పెళ్లి రోజుకైతే బూరెలు గారెలు కంపల్సరీగా వేస్తుందండి. సో ఇవైతే నేనే చేశాను, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా తల ఒకటి తీసుకుని విష్ చేయండి. సో ఇంకా ఇక్కడైతే చికెన్ బిర్యానీ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మా డాడీ అయితే బిర్యానీలో పీసులే తింటారండి. మేమైతే కర్రీ కంపల్సరీగా ఉండాలి. మామూలుగా అయితే గారెలు ఉన్నాయి కాబట్టి కర్రీ అనేది ఇంకా మ్యాండేటరీ. అందుకని నేను ఒక కిలో వరకు ఉంటాయండి చికెను, అదేమో బిర్యానీలో అయితే వేశాను. చాలా పెద్ద పీసులు అనమాట, ఇలానే ఉండాలి మా డాడీకి. అందుకని ఆయన కోసమని ఇలా వేసాను అనమాట. ఇదండి పెళ్లి రోజు స్పెషల్. అయితే నేను జస్ట్ చిన్న చిన్న క్లిప్సే తీసానండి. చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు. కరెక్ట్గా అయితే 39 ఇయర్స్ కంప్లీట్ అయిందండి వాళ్ళ మ్యారేజ్ అయ్యి. చాలా బాగా చేసుకున్నారండి వాళ్ళు చక్కగా. ఇంకా ఇది వచ్చేసి మేము బీచ్కి వెళ్తుంటే వెళ్ళే దారిలో వైన్ చేసి ఇది ఒకటి ప్లాట్ఫామ్ ఉంటుందండి. సో కరెక్ట్గా మేము వెళ్తున్నాము, హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవుతుంది. పిల్లలు సరదాగా ఎప్పుడు మేము వెళ్ళినా ఆల్రెడీ ల్యాండ్ అయిపోయి ఉంటుంది, లేకపోతే అక్కడ ఉండదండి. ఇలా ఎప్పుడు ఆన్ ది వేలో ఉన్నప్పుడైతే 1-2 సార్లు మేము చూసాం తప్ప పిల్లలతో వచ్చినప్పుడు చూడలేదన్నమాట. చిన్నప్పుడైతే మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా ఇంటి దగ్గర నుంచి ఇలా వెళ్తూ ఉంటుందండి పైనుంచి. డాడీ బాయ్ అనేవాడు అనమాట. ఎందుకంటే ఆయన కూడా సేమ్ ఈ ఫీల్డ్లోనే చేస్తారండి, ఐరన్ గ్యాస్ ఫీల్డ్లో చేస్తారు. సో అందుకని వాడు ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయాడు అనమాట. 10 ఇయర్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మా అమ్మాయి మొదలు పెట్టింది అనమాట, నువ్వు ఎప్పుడైనా ఎక్కేవా డాడీ, నన్ను కూడా ఎక్కించమని అడుగుతుంది. సో ఇలాగ చాలా గాలండి. నేను ఇంకా మంచిగా ఇలా ల్యాండ్ అవుతున్నప్పుడు తీసిన కెమెరా అంతా ఆన్ చేసేటప్పటికి దిగిపోయిందనమాట. ఇంకా మొత్తం దిగి అంతా వచ్చేటప్పటికి చూద్దామంటే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేసామండి, బీచ్ కాడికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా కొన్ని చోట్ల బీచ్ ఏంటంటే కొబ్బరి తోటలో నుంచి ఇలా బీచ్కి వెళ్తే డైరెక్ట్గా బీచ్ వస్తుంది. ఇక్కడ ఈ బీచ్ ఏంటంటే ముందు ఒక పాయలాగా వస్తుందండి, పర్ర అంటారనమాట దాన్ని. అలా పాయలా వచ్చిన తర్వాత దాన్ని దాటుకుని వెళ్తే బీచ్ వస్తుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. అంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా సముద్రంకి సంబంధించి అటు సైడేనండి. మాకు ఎలా అంటే కొబ్బరి తోటలో నుంచి వెళితే కొబ్బరి తోటలు, తర్వాత సర్వే తోటలు, వెంటనే బీచ్ వచ్చేది. ఇక్కడ మాత్రం ఇలాంటి ఒక పాయ దాటుకుని వెళ్తే బీచ్ వస్తుంది. నాకు ఇది మనకి వెహికల్స్ అన్నీ వెళ్ళడానికి వీలుగా ఉంటుందండి. అదే మా ఊర్లో అయితే నడుచుకుంటా మాత్రమే వెళ్ళగలం. ఇంకా సైకిల్ కానీ బైక్ కానీ ఎలాంటి సౌండ్ పొల్యూషన్స్ అనేది నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ మాత్రం బాగుంటుంది, చక్కగా డైరెక్ట్గా కార్లు, బస్సులు అన్నీ వస్తాయి. ఈ మధ్యన అయితే కొత్తగా సండే పూట కూడా ఒక మధ్యాహ్నం 1కి ఒకటి, 4కి ఒకటి బస్సులు కూడా వేశారంటండి రీసెంట్గా. ఇంకా ఇదివరకు అసలు ఎవరు జనం ఉండేవారు కాదండి. మొన్న సంక్రాంతి సంబరాలు అది బాగా జరిగినాయి అనమాట ఇక్కడ. అప్పటి నుంచి ఫ్లోటింగ్ అనేది, జనాల ఫ్లోటింగ్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా వ్లాగ్ ఇది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.